రంగారెడ్డి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా వరి కోతలు ఇంకా పూర్తి కాలేవు. ప్రస్తుతం మనం అబ్దురాపూర్ మెట్లోని బండరావిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఇంకా కూడా ఈ వరికి సంబంధించినటువంటి కోతలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు రైతు ఉన్నాడు, రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఈసారి వరి కోతలు అనేటటువంటిది ఆలస్యమైంది? వానలు పడి ఇక వెనకకి అయిపోయినాయి. బురద ఉండని ఆ మిషన్ వాళ్ళు రాక అది 20 రోజుల కింద కోసే చేనులు ఇవి వర్షాలు పడి ఆగిపోయింది. ఇప్పుడు పని అవుతుంది. ఎన్ని ఎకరాలలో మీరు వరి సాగు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా? అంటే ఇప్పుడు మాది నాకున్నది ఒక 2 ఎకరాలు, ఇంకా మిగతా వాళ్ళది ఓ ఎకరా, అర్ధ ఎకరా, ఎకరా అక్కడ ఇక్కడికి వెళ్ళి 30 మంది ఉంటారు అక్కడ మా ఊరు వరకు. ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాలతో మీరు ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ రావడంతో ఇట్లా ఇబ్బంది అవుతుందా? ఎప్పుడైనా ఇదే బాధ మాకు, ఎన్నడైనా ఇదే, వర్షాలు రాని రాకపోయి ఇదే బాధ. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వరి కోతకు సంబంధించి కూలీలు వస్తూ ఉన్నారా? పిలుస్తే ఎందుకు ఆలస్యమైంది? ముఖ్యంగా కూలీలు అంటే ఇప్పుడు చేస్తానికి ఈ వరి వస్తానికి కూలీలు రారు, మిషన్లతోటి కూడా ఈసారి ఎందుకు లేట్ అయింది మరి? రెగ్యులర్గా కూడా ప్రతి సంవత్సరం మిషన్లు రాక మా ఊరి మీద ఎవరు మిషన్ కొనలే. ఈ తమిళనాడు బండ్ల వస్తారు, అక్కడక్కడక్కడ ఏది వేరే దిక్కు మన ఇక ఎక్కడెక్కడ జోరుగున్నాయో అక్కడ వెళ్ళిపోయారు. ఇట్లానే 2200కు గంట కోసేది ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ దొర ఏమన్నాడు 3200 అంటుండే, ఇంకా పడ్డందుకు 3200కి గంటనంట. ఎందుకు మిషన్ల వస్తలేరు మరి ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళకు అక్కడ వేరే దిక్కు ఈ కాక అక్కడ ఇంకా 400 ఎక్కువిస్తారు మిషన్. ఇప్పుడు వరి కోయనీకి తడి భూములకు ఒక రేటు, లేకపోతే ఎండిపోయిన భూములకు ఒకటే రేటు ఉంటుంది? అందరికీ ఉంటాయి, 2 రేట్లు ఉంటాయి. దిగబడితే ఇంకా 400 ఎక్కువ, ఇట్లా మెట్టిగా గట్టిగా ఉంటే 200 తక్కువ. దిగబడితే ఆ 4 వీల్ వేస్తాడు, దానికి 400 ఎక్కువ అవుతాయి. ఇంకా బెల్ట్ మిషన్ పెడితే ఇంకా దానికి 1000 రూపాయలు ఎక్కువ. ఆ మిషన్ పెడితే బెల్ట్ మిషన్ దానికి దీనికి ఏంది తేడా? దీనికి ఏం తేడా అంటే మరి అది నడవదు కదా, ఈ బండి నడవదు అన్నట్టు. ఆ నీళ్ళున్నాక వస్తుంది. ఒక ఎకరా వరి కోయనీకి ఎంత ఖర్చు వస్తుంది చెప్పు, ఈ బెల్ట్ మిషన్ తోటి లేకపోతే సాధారణ మిషన్ తోటి? గంట వేసేనేమో 3500. ఇక నువ్వు చిన్న చిన్న దొయ్యలు ఉంటే ఎక్కువనే అవుతాయి, ఎక్కువ 5000 దాకా కూడా పెట్టుకోవాలి, 5000 పెట్టుకోవాలి. లేట్ అయిపోయింది వాస్తవానికి. అయితే ఈ పాటికి ఇప్పుడు మీరు యాసంగి సీజన్ సంబంధించి కూడా టూకాలు పోయాల్సింది ఉంటుంది కదా. ఇప్పుడు వడ్ల యొక్క నాణ్యత ఎట్లుంటుంది? నాణ్యత అంటే ఇప్పుడు దిగుమతి ఎగుమతి అంటే మంచిగానే ఉంటాయి, మంచిగా పంట మంచిగా వస్తుంది. వెనక ముందు అయినా మనం ఆడ ఎండబోస్తాం కదా, ఇక ఇవి ఇక్కడనే ఎండిపోయినాయి. ఇక ఆడి పోయి మనం గాలికి బట్టి కాంటకేసి అది అంతే. ఇప్పుడు మామూలుగా అయితే కరెక్ట్ టైంలో కోస్తే వరి మీద అనేటటువంటిది గింజ ఉంటుంది. మీరు కోసిన ప్రతి గింజ కూడా మీరు సంచులో వేసుకోవచ్చు, బస్తాలు వేసుకోవచ్చు. ఇప్పుడు రాలిపోయే అవకాశం ఏమి ఉండదు కింద భూమి మీద? రాలిపోయేది లేదు, ఏం లేదు. కొన్ని వడ్ల రకాలు బట్టి రాలిపోతాయి, గట్టితనం అంటే రాలేవు. ఒక్క విత్తు లేదు కింద. ఏం రకాలు సాగు చేసినావు? ఇది 1156. ఇవన్నీ పోను, ఈ పెట్టుబడి పోను, ఇదంతా పోనీ మీకు ఎంతగానం ఎంత వస్తుంది? అందులో ఒక్క 20,000 మిగులుతాయి ఎకరం. ఇక రోగం వచ్చే, నొప్పి వచ్చే, అది పోయిందంటే ఆ 20,000 పోతాయి, అసలు కూడా పోతుంది, పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది. ఎట్లా ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఇప్పుడు ట్రాక్టర్లతోటి, ఇప్పుడు ఇవి అన్నీ వరి యంత్రాలతోటి చేస్తారు కదా, ఇప్పుడు ఈ యంత్రాలతోటి వస్తారుగా, ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నారా? టైంకి వస్తారా? ఇప్పుడు రోడ్లు వాళ్ళు వస్తారు, వాళ్ళు బుడిగున్నా ఎట్లున్నా ఇక రమ్మంటే వాళ్ళు వస్తారు. అన్యాయం ఎందుకు రారన్నట్టు వస్తూనే ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఆడ పచ్చిగూడాలు ఉండబోయినా కానీ ఆడ ఎండబోయాలి, 2 రోజులు 3 రోజులు ఎండబోయాలి. ఒట్టిగా అయినాక కాంటకేయాలి. ఇక ఇప్పుడు మేమేం చేస్తాం, చక్కగా కోసినాం ఆడ పోస్తాం, తూర్పాల పట్టాలి, కాంటకేయాలి, అంతే. గట్టిగా ఒట్టిగా అయిపోయినాయి. మనతో పాటు ఇదే బండరావిరాల గ్రామానికి చెందినటువంటి ఇంకొక రైతు ఉన్నాడు, తనతోటి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈ వరి కోతలు ఈసారి ఆలస్యం అయినాయి? ఎందుకు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది? ఇంత మా ప్రత్యేక సమస్యలు వచ్చేసి మాకు వరి కోత మిషన్లు హార్వెస్టర్ వచ్చేసి చాలా లేట్ అయింది. చేనులు ఒకసారి చూడండి ఎంతెంత తారిపోయినాయి, మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు మేము రైతులము. మీద కోసేసాం నెల అయింది, ఇక్కడనేమో ఎంత తారిపోయినాయి వడ్లు. మాకు ఎఫ్సీఐ ఇక్కడ అన్నీ దాదాపు దగ్గర పడ్డాయి. ఇక్కడ వచ్చిన రైతులేమో మేము చేనులు కోయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మిషన్లు రమ్మంటే వేరే దిక్కు ఉన్నదని వెళ్ళిపోయారు, వాళ్ళు ఫీల్డ్ ఉందని. చాలా ఇబ్బంది ఉంది, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్ దాకా ఇలానే ఉన్నాయి అన్నీ, దాదాపు 3 కిలోమీటర్ వరకు. ఇదే ఇక్కడ పోతే 80 పొంటే మొత్తం మూసి పొంటే ఇవన్నీ 3 కిలోమీటర్ల దాకా ఉన్నాయి దాదాపు. ఇప్పుడు మీకు ఈ దానికి కోతలకు ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి?
కోతలకు ఎంత ఖర్చు వస్తుంది అంటే ఇది ఒక ఏరియా బట్టి ఉంటుంది ఖర్చు. ఒక ఏరియాకి ఇంత, ఒక ఏరియాకి ఇంత అనేది ఉంటుంది ఖర్చు. ప్రత్యేకంగా చెప్పలేము. ఇక్కడ కొంచెం మందులు తక్కువ పడతాం, కొంచెం మీదికేమో మందులు ఎక్కువ వేయాల్సి వస్తుంది. అట్లా ఇది మూసి వచ్చి చాలా మంది కొన్ని లక్షలు మునిగిపోయారు. ఒక్కొక్కరు 4 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు లక్షలు మునిగిపోయారు. ఏరు మొత్తం దాదాపు ఈడికెళ్ళి వచ్చింది మొన్న మూసి. దానివల్ల చేను ఎకరాకు ఇట్లా 70-80 బస్సులు వెళ్ళేటి. ఇప్పుడు దాదాపు ఒక 20-30 బస్సులు వెళ్ళకపోయే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. మాది 3 ఎకరాలు ఉంది, 1 ఎకరా మిగిలింది. అక్కడ చూపిస్తాను కావాలంటే. 2 ఎకరాలు మొత్తం ఎట్లనే పోయింది. మేము కౌలుకి వేస్తాం కొద్దిగా 2 ఎకరాలు. మీదికి గడ్డకున్నదేమో మా ఎకరా మాది ఉంది, వేరే వాళ్ళది కౌలుకి వేస్తాం. దాదాపు 2 ఎకరాలు అది పోయింది. మేము నష్టమే కదా. ఎంత దిగుబడి వస్తుంది మీకు? 1 ఎకరాకు ఖర్చు ఏ విధంగా వస్తుంది? ఖర్చు వచ్చి ఎకరాకు 30,000-40,000 వస్తుంది. ఒక దగ్గరనేమో 20,000 దాకా వస్తుంది. ఇక్కడ తక్కువ వస్తుంది, కొంచెం మీదికి ఖర్చు ఎక్కువ వస్తుంది. మేము మళ్ళీ ఈ చేను లీజుకి తీసుకున్న వాళ్ళకు 15,000 రూపాయలు ఎకరాకు. మాకు అందులో మిగిలేదేముంది, ఇంకా అంతా లాస్ చాలా. మీకు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే హార్వెస్టర్ మెయిన్ హార్వెస్టర్ రాక ఒక నెల ముందు కోసే చేనులో నెల తర్వాత కోస్తే ఏముంటాయి ఒడ్లు, చేను ఉంటుంది. ఒకసారి మీరు చూసే తడిసిపోతుంది ఎట్లయిందో, ఒరిగడ్డ అయినట్టయినా చేనులు. చాలా ఇబ్బంది హార్వెస్టర్ వల్ల మాకు. ఫస్ట్ దాదాపు ఒక 10-15 వచ్చినాయి హార్వెస్టర్ ఊర్లోకి. ఇక అవన్నీ అక్కడ ఫీల్డ్ ఉన్నాయి, ఇక్కడ దెబ్బ కొన్ని కోసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం ఒక దాదాపు 3 కిలోమీటర్లు అంటే ఒక 200-300 ఎకరాలు అట్లనే ఉన్నాయి. చాలామంది రైతులు కూడా ఈ వరి కోతల తర్వాత ఈ వడ్లను తీసుకుపోవడానికి ట్రాక్టర్లతోటి ఈ సమస్య వస్తూ ఉంది. వాళ్ళు ట్రాక్టర్లు రావట్లేదని అంటున్నారు. అసలు ఈ ట్రాక్టర్ డ్రైవర్లు ఇక్కడ ట్రాక్టర్లు ఎందుకు తీసుకురావట్లేదో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఈ వరి కోతల సమయంలో ఇక్కడ హార్వెస్టర్లు అందరూ కూడా వచ్చి వడ్లు కోస్తున్న తర్వాత మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ఈ వడ్లను తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది? అంటే అన్న, ఇది అంతా ఒకసారి కోస్తేనేమో మనకు రానికి వీలు పడుతుంది. ఇది అక్కడ ఫస్ట్ కావడం, ఇక్కడ సెకండ్ కావడం, అక్కడ కోసి మిషన్లు వెళ్ళిపోవడము అది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ తుకాలకు దున్నాల్సి వస్తుంది. అక్కడ దున్నుకాలు దున్నేటప్పుడు మేము ఇంకా కల్టివేటర్ తొలగించుకోవాలి, ఇది తీసేసి మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇది తొలగించుకోవాలి. అట్లా మాకు ఇబ్బంది అని కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకోటి వర్షాలు పడ్డాయంటే అసలు ఈ రోడ్డు పోన రానే రాదు. ఈడ కాలు పెడితే ఆడికి జారుతుంది. ఆ జారకంలో బండ్లు రావడానికి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అలా అని చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. అందుకనే మేము రానికి వెనక ముందు ఆలోచిస్తాము. అలా ఇంకోటి ఆ గడ్డ ఎక్కాలంటే చాలా కష్టం బండ్లు. అట్లానే మాకు రాబుద్ది కావట్లేదు ఇక్కడికి. ఇక అయినా కష్టపడి తీసుకొస్తున్నాం బండిని, కానీ ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక వెనక్కి ముందుకు రావడం వల్ల ఇక మాకు ఇలా చాలా రిస్క్ అవుతుంది. అలా అని ఇక ఇక్కడ వస్తలేము. మీరు ఒకరోజు ఎన్ని ట్రిప్పుల వడ్లు అనేటటువంటిది ఇక్కడ నుంచి తీసుకెళ్తారు? అంటే పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయింది అనుకో మిషను, సాయంత్రము 7-7:30 దాకా నడిచిందంటే రోజుకు ఒక 3-4 ట్రిప్పులు పడతాయి. ఒక 3-4 ట్రిప్పులు పడ్డా ఒక రైతుకు తక్కువ పొలం ఉంటేనేమో ఎక్కువ పడతాయి. రైతుకు ఎక్కువ పొలం ఉందనుకో ఒక 2-3-4 అలా పడుతుంటాయి మాకు. ఒక ట్రిప్కి వచ్చేసరికి మీరు ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు అన్న? ఇప్పుడు అక్కడ మీది నుంచి అయితేనేమో 1000 రూపాయలు తీసుకుంటాం. ఇక్కడ కింది నుంచి కాబట్టికి 1200-1500 అంటారు, కానీ మాకు ఇచ్చేటివి కింది నుంచి అయినా గంతే, మీది నుంచి అయినా గంతే, 1000 రూపాయలే ఇస్తారు. ఇక ఇక్కడికి రావాలంటే మినిమం ఒక 3-4 లీటర్ల డీజిల్ అవుతుంది. ఈ నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకుపోయి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో పోయాలి. అక్కడి నుంచి అక్కడికి దగ్గర, ఇక్కడి నుంచి ఇక్కడికి లాంగ్ కాబట్టి అక్కడి నుంచి అక్కడికి ఒక రేటు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేటు పెట్టినాము. అయినా వీళ్ళు మాకు ఒకటే రేటు కట్టిస్తారు, 1000 రూపాయలే ఇస్తారు ట్రిప్పుకు. ఇక అలా అని కొంతమంది రాలేరు. ఇక ఈ పొలాలు మేమే దున్నుతాం కాబట్టి ఇక్కడికి మేము రావాల్సి వస్తుంది. మీరే దున్నారు, మీరే పోసుకపోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తారు. ఇక అట్లానే పక్కోళ్ళు వస్తేనేమో అరే వాళ్ళు దున్నోళ్ళు వచ్చి తీసుకుపోతారు, మేమేం తీసుకుపోతామని వాళ్ళు అంటారు. ఇక అందుకనే మేమే ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇక మాకైనా గదే రేటు కట్టిస్తారు. ఈ వరి పండిస్తున్నటువంటి మరో మహిళా రైతు ఉన్నారు. ఒకసారి ఆ మహిళా రైతుతో కూడా మాట్లాడదాం. అసలు ఈ వరికి కోతలు ఆలస్యం కావడానికి గల కారణాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వరి కోతలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి మీ దగ్గర? మాకు ఏటికి వచ్చి ఆగం అవుతుంది, దారి లేదు. పెద్దగూడము పోచంపల్లి రోడ్డు చేసుకొని పోతారు, పెద్ద కాలువ లోతులు పెట్టి. ఇంకా మమ్మల్ని భూములు ఉన్నాయి కానీ రైతుల భూములు ఉన్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఏ బొక్కనకి ఆ బొక్కన ఉమ్మరిస్తారు. ట్రాక్టర్ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. మిషన్ రావంటే కూడా వస్తలేదు. ఇక మేమేం చేయాలి, వర్రి వదలవుతున్నాం. మాకు నీళ్ళు తీసుకుపోతానికి ఎందుకు తీసుకుపోతున్నాడు, మా భూమి మా పొలాలు ఎండిపోతున్నాయి, మేము తీసుకుపోతున్నాం అని ఆ కాలువలు వచ్చి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మీరు వరి ఎన్నేళ్ళ సంది మీరు పండిస్తున్నారు ఇక్కడ? మా మామనే పండించిండు ఆనాడు. పెద్ద చిన్నగా ఉండే కాలువ, పెద్దగూడెం పోయే కాలువ, పోచంపల్లి జూలూరు పోయే కాలువ కొంచెం ఉండే. ఇక రాంగ జనం ఎక్కువ అవుతుంది, పొలాలు ఎక్కువైనాయి.
మరి ఎందుకు ఈ హార్వెస్టర్లు కూలీలు వస్తలేరా? హార్వెస్టర్లతో కోతలు కోస్తురు. ఇంకా తీసుకుపోతారు కానీ లేడీస్ ఎవరు వంగలేరు కదా రైతులకు ఇట్లా కొడలు పెట్టి కొయ్యాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని తింటు కొడలు పెట్టి కొయ్యాలంటే వాడు మళ్ళీ కోసి పడుగు పెట్టాలి అంత మళ్ళీ పట్టలేసి దులపాలంటే ఎవరు చేస్తలేరు. ఇప్పుడు మీరు హార్వెస్టర్లతో మిషన్లతో కోస్తున్నారు, ఇప్పటికే మీరు కోతలు లేట్ అయినాయి అంటారు. మరి గింజ మొత్తం వస్తుందా, రాలిపోతున్నాయి ఎట్లా? రాలిపోతున్నాయి అంటే ఇప్పుడు మిషన్లలో ఎట్లయినా అన్ని ఉన్నాయి కొడవలు ఉంటున్నాయి, దానికి రాలిపోయిన దానికి మనం పండించినవి అన్ని మనమే తినాలంటే ఉంటాయా? భూమమ్మ కూడా కొన్ని పోతాయి, పోయిన దానికి మనం ఏం బాధపడము. మన ఒళ్ళు వంగతలేదు, నాటేస్తున్నాము, వరి వీక్తున్నాము, నాటేస్తున్నాము, ఉన్నిత్త అంతా రావాలంటే వస్తుందా? రాదు. మనం తింటుంటే కూడా అన్నం గిన్నె కూడా 2 మెతుకులు పట్టాయి కదా సార్. మరి ఇక మనం ఏం చేస్తాము? గంటకు 3000 మిషన్కి వస్తే కూడా ఎకరకు. ట్రాక్టర్ దున్నని పొలానికి కూడా 6000 ఇస్తున్నాం. నాటేసిన ఆ లేడీస్ కూడా 6000కి ఎకరు ఇస్తున్నాం. 3 కిలోల ప్యాకెట్కు 1800 పెట్టి 3 కిలోల ఒడ్లు కొనుక్కొస్తున్నాం. 2 ఎకరాల 1 ఎకరకు 2 ప్యాకెట్లకు 18 ఎన్ని అయితే 3600 అవుతున్నాయి. ఇక వరి 2 కర్రలు పెట్టి నాటేస్తున్నాం సార్. నాటేస్తున్నాము, ఇక ఇట్లా పండించుకొని పోతున్నాం. కానీ మా ఈ పెద్ద కాలం ముసి కిందకైతే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మీకు 1 ఎకరాకు వచ్చేసరికి ఎంత ఖర్చు వస్తుంది? డాక్టర్ దున్నోనికి అయితే 6000, నాటేయాలంటే 6000, 12000. ఇక మా రెక్కల కష్టము ఎవరు పొలాలు చేసుకొని మిగులుతుంది. ఇక బటాయి చేసినోనికి అయితే ఎకరకు 10 బస్తాలు ఇస్తుండు భూమోనికి. ఇక ఆయనకి ఏం మిగిలింది మనకు తెలియదు, ఆయనకి ఏం మిగిలింది. మనం పోటీల మీద వస్తుర్రు. ఎకరకు అక్కడనేమో దాని కిందకేమో 16 బస్తాలకు ఎకర కొట్లాడుతుర్రు. దీనికి అయితే 10 బస్తాలు 1 ఎకరకు. అవును సార్, అర్ధ ఎకరకు అయితే 5 బస్తాలు ఇవ్వాలి. ఇక మళ్ళీ ఏమి మిగులుతలేదు. దీన్ని పట్టించుకోరు, ఈ కాలువకు ఎవ్వరు పట్టించుకోరు. పెద్దగా వేసుకొని పోతురు లోతు పాపంలో. అందులో బర్రె పడ్డా మేం పడ్డా కానీ వదులుతలేం పట్టించుకోరుగా మమ్మల్ని. అక్కడ పెద్దగూడెం, చిట్టాల, పోచంపల్లి, జూలూరు, ఇక్కడ జక్తిపల్లి, నారాయణగిరి అక్కడ పోతున్నాయి కదా సార్ నీళ్ళు. ఇక అక్కడ ఎవరు మాకు ఈ రోడ్డు పట్టించుకోరు, అక్కడ మంచిగా పట్టించుకుంటారు. అక్కడ 1 ఎకరకు ఒక్కొక్క మడి ఎకర వేస్తుర్రు. ఈ బుడ్డ దోయలకు ఎవరు పట్టించుకుంటాడు? మీదేనాగా భూమి, మా బరాబరి చేసుకోతాము, మా నీళ్ళు మేము తీసుకోతాం అని కొట్లాడుతారు సార్. ఇక దానికి మేము ఏం బాధపడం, వచ్చినాడే తీసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ పాడేస్తాం అంటారు కానీ ఇక పాడేస్తేనేమో పండించుకోము, ఇక పాడేయకుంటే గిట్నే. చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా రావడంతో వరి పొలాల్లో నీళ్లు నిండినాయి. మరోవైపు ఈ కోత సమయంలో కూడా భూమి అంతా ఇక్కడ పచ్చిగా ఉండడంతో చాలామంది హార్వెస్టర్లు కూడా వరి కోతకు రాలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలువల పొంటి సరైన రోడ్లు లేకపోవడంతో కూడా ట్రాక్టర్ డ్రైవర్లు కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. ఇది వరి కోతలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.